హరే కృష్ణ. ఇప్పటి వరకు నరకాసురుడు వధించటం, మురాసురుడు నరకాసురుడిని వధించటం అనేటువంటి చూసాము. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా 16,001 మంది ఆ స్త్రీలని, బంధింపబడి ఉన్నటువంటి స్త్రీలను, నరకాసురుడి యొక్క చెరలో బంధింపబడి ఉన్నటువంటి స్త్రీలను విముక్తులను చేసి వారిని ఏ విధంగా వివాహం చేసుకుంటారు అనేటువంటిది మనం చూడబోతున్నాం. అయితే నరకాసురుడిని చంపడం ఏమో అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆయన సత్యభామను తీసుకుని వెళ్ళారు. ఎందుకు సత్యభామను తీసుకుని వెళ్ళారు అని అంటే, నరకాసురుడిని వధించాలి అంటే సత్యభామ అనుమతి అనేటువంటిది కంపల్సరీ. సత్యభామ అనుమతించకుండా శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడిని చంపలేరు. ఎందుకు అంటే నరకాసురుడు భూమాత యొక్క పుత్రుడు, తల్లి యొక్క అనుమతి అనేటువంటిది అవసరం. అందులోనూ ఆ భూమాత సత్యభామ యొక్క అంశ. సత్యభామ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క భార్య. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క భార్య అయినటువంటి సత్యభామ ప్రసన్నంగా ఉండాలి. ఆయన చేయబోయేటువంటి యుద్ధం వలన, దాని పరిణామాల వలన సత్యభామ యొక్క ప్రసన్నత అనేటువంటిది కోల్పోకూడదు. అందుకని సత్యభామను తీసుకుని వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా అవసరం. అందుకని తీసుకుని వెళ్ళారు. అది ఒక కారణం. రెండవ కారణం, ఇంతకుముందు నారదుడు రుక్మిణీదేవికి దేవతాలోకం నుంచి తీసుకొచ్చినటువంటి పుష్పాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఏం పుష్పం అది? సో పారిజాత పుష్పము అనేటువంటిది సత్యభామకు కూడా చాలా ఇష్టం. మరి నారదుడేమో ఒకటే తీసుకొచ్చారు. 2 తీసుకొచ్చినట్టయితే చెరువుటి ఇచ్చి ఉండేవాళ్ళు, కానీ ఒకటే తీసుకొచ్చారు. అందుకని రుక్మిణీదేవి పెద్దది కాబట్టి, రుక్మిణీదేవి అంటే నారదుడికి మరి ఏమన్నా సాఫ్ట్ కార్నర్ ఉందో ఏమో తెలియదు. లేదు అని అంటే సత్యభామ అలగాలని కోరుకున్నారేమో నారదుడు. కానీ ఆ ఉన్న ఒక పుష్పాన్ని కూడా రుక్మిణీదేవికి ఇచ్చేశారు. దాంతో సత్యభామ అలిగారు. సత్యభామ కోసం శ్రీకృష్ణ భగవానుడు, నీ కోసం పారిజాత పుష్పం కాదు, పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చిస్తా అన్నారు. ఓకే, ప్రామిస్ చేశారు. అయితే ఇప్పుడు నరకాసురుడు దేవతల దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నింటినీ కూడా దొంగిలించుకొని వచ్చి మరి తను అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కృష్ణుడు నరకాసురుని వధించి ఆ దేవతలకు సంబంధించినటువంటి ఐశ్వర్యాలన్నింటినీ కూడా తిరిగి తీసుకెళ్లి దేవతలకి ఇచ్చేసేయాలి. సో దేవతాలోకానికి వెళ్ళడానికి ఒక అవకాశం అనేటువంటిది నరకాసురుని వధిస్తే దొరుకుతుంది శ్రీకృష్ణ భగవానుడికి. అందుకనే సత్యభామను కూడా తీసుకుని వెళ్ళారు. నరకాసురుని వధించిన తర్వాత అట్నుంచి అటే నరకాసురుడు పొందినటువంటి, దేవతల నుంచి పొందినటువంటి అన్ని కూడా తిరిగి తీసుకెళ్లి దేవతాలోకంలో ఇచ్చి ఆయన పారిజాత వృక్షాన్ని తీసుకురావచ్చు అనేటువంటి ఉద్దేశంతో, దానివల్ల సత్యభామ ప్రసన్నురాలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సత్యభామను కూడా తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది. ఇక నరకాసురుడి దుర్గము అనేటువంటిది ఛేదింపబడేటువంటి దుర్గం కాదు, చాలా పటిష్టమైనటువంటిది. ఎవరు కూడా శత్రువులు ఎంత బలవంతులైనా సరే ఛేదించలేనటువంటి వాళ్ళు. మొదటగా అది, ఆ దుర్గం ఎలా ఉంది? ఆ దుర్గము మొదటగా పర్వతాలతోటి ఆవృతమై ఉంది. ఆ తర్వాత నీళ్లతోటి, ఆ తర్వాత అగ్నితోటి, ఆ తర్వాత వాయువుతోటి. ఓకే, ఇంకా ఆ తర్వాత మురాసురుడి యొక్క పాశంతో, ఇన్ని రకాలుగా. అంతే కదా మాతాజ? 6 రకాలు. ఓకే, సో ఇన్ని రకాలుగా ఆ దుర్గము దాటుకొని పోవాలి. అన్ని దుర్గాలను దాటుకొని పోతే కానీ నరకాసురుణ్ణి వధించడానికి సాధ్యం కాదు. సో ఎలాంటి శక్తివంతుడైనా సరే వీటన్నిటిని కూడా ఛేదించుకునే బాణాలతోటి కూడా ఒక లేయర్ ఉంటుంది. ఓకే, అస్త్రాల దుర్గం కూడా ఉంటుంది ఒకటి. సో ఇన్ని లేయర్స్ని దాటుకొని వెళ్ళడం అనేటువంటిది కష్టం. ఇన్ని లేయర్స్ని దాటుకున్నా నరకాసురుడి కంటే చేరుకోవడానికంటే ముందు మురాసురుడు అనేటువంటి వాడు ఉంటాడు. మురాసురుడు కూడా చాలా పెద్ద పవర్ఫుల్. ఆయనకి 5 తలకాయలు ఉంటాయి. ఆ మనిషి లుంచుంటే ఆకాశం అంత ఎత్తుంటాడు. ఆయన అరిస్తే ఆ అరుపు జగత్తంతా వినిపిస్తుంది. ఈ సృష్టి మొత్తం కూడా వినిపిస్తుంది. సృష్టి అంచు వరకు వెళ్ళిపోతుంది ఆయన అరుపు. సో అలాంటి ఒక గంభీరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉండి ఆ మురాసురుని చంపడమే ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాంటి అసురుడు ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు చాలా సులువుగా, చాకచక్యంగా ఒక్కొక్క దుర్గాన్ని ఛేదించుకుంటూ మురాసురుడి వరకు వెళ్ళారు. మురాసురుడిని కూడా చాలా సులభంగా ఆయన సుదర్శన చక్రంతో తన శిరస్సుల్ని ఖండించి పడేశారు. ఓకే, శిరస్సులు తెగిపడినటువంటి మురాసురుడు మొండెము ఒక్కసారిగా నీళ్లలో పడడం అనేటువంటిది జరిగింది. ఇక నరకాసురుడికి వేరే గత్యంతరం లేదు. నరకాసురుడు మురాసురుడి యొక్క 7 పుత్రులను పంపించేసేశారు. చాలా కోపంతో, పగతో ఉన్నటువంటి మురాసురుడి యొక్క 7 పుత్రుల్ని కూడా సైన్యాధ్యక్షుడి నుంచి పంపించడం అనేటువంటి జరిగింది. వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు చాలా అవలీలగా ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా చంపేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరూ కూడా అనేక బాణాలను వేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బాణం వేస్తూ ఉంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క అస్త్రాన్ని వేస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్కళ్ళ మీదకి 3 వేస్తున్నారు. ఓకే,
ఒకటి అస్త్రానికి వేస్తున్నారు, ఒకటి వాళ్ళ యొక్క రథానికి వేస్తున్నారు, ఇంకొకటి వాళ్ళకి వేస్తున్నారు. ఒకేసారి 3 వేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా చాలా ఈజీగా సంహరించేసేసారు. కొంతమంది పారిపోయారు. ఇక శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆసనమైనటువంటి ఏంటిది గరుడు. గరుడు కూడా యుద్ధం చేస్తున్నారు. గరుడు చేస్తున్నటువంటి యుద్ధానికి శత్రు సైనికుల యొక్క రథాల నడిపేటువంటి గుర్రాలైతే ఏనుగులైతే ఇవన్నీ కూడా గరుడు దాటికి తట్టుకోలేక అవి తిరిగి పారిపోతున్నాయి. సో అశ్వాలని లేకపోతే ఏనుగులని కోల్పోయినటువంటి సైనికులు భూమి మీద నిలబడి యుద్ధం చేయాలి. సో ఎప్పుడైతే వాళ్ళ యొక్క వాహనాల మీద ఉండి యుద్ధం చేస్తారో వాళ్ళకి శక్తి ఎక్కువగా ఉంటుంది. భూమి మీదకి వచ్చి యుద్ధం చేస్తే అంత శక్తి ఉండదు, వాళ్ళు అంతగా ప్రదర్శించలేరు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు చాలా అవలీలగా వాళ్ళందరినీ ఓడించారు. ఇక గత్యంతరం లేక నరకాసురుడు ఇక బయటికి రావాల్సి వచ్చింది. నరకాసురుడు చేయనటువంటి ప్రయత్నం లేదు శ్రీకృష్ణ భగవాన్ని ఎదుర్కోవడానికి. ఏ ప్రయత్నమైనా సరే శ్రీకృష్ణ భగవాన్ని ఎదిరించలేకపోయింది. ఆయన మీదకి త్రిశూలం కూడా వేయడం అనేటువంటిది జరిగింది. త్రిశూలాన్ని కూడా ఛేదించేసేసారు. ఇక సుదర్శన చక్రంతో నరకాసురుడు యొక్క శిరస్సుని ఖండిస్తే ఆ శిరస్సు కింద పడిపోయింది. ఆ విధంగా నరకాసురుడిని వధించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదంతా జరగడానికంటే ముందు సత్యభామ ఈ నరకాసురుని వధించు అనేటువంటి ఒక అనుమతిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాతనే శ్రీకృష్ణుడు నరకాసురుని వధించడం జరిగింది. అప్పటి వరకు కూడా శ్రీకృష్ణుడు కేవలం ఆయనతో యుద్ధమే చేస్తున్నారు, కానీ వధించట్లేదు. లేకపోతే ఆయనకి అన్ని అస్త్రాలు వేయాల్సిన అవసరం కూడా లేదు. నరకాసురుడికి ఒక్క అస్త్రంతో ఆయన వధించగలరు. కానీ సత్యభామ అంగీకరించేంత వరకు ఆయన ఎదురు చూసి ఆ తర్వాత నరకాసురుని వధించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇంతవరకు చూసాము ఈరోజు మనము మిగిలినటువంటి పార్ట్, ఇక ఏ విధంగా ఆ స్త్రీలందరినీ కూడా రక్షించి ఆయన వివాహం చేసుకుంటారు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. 23వ శ్లోకం ఉషశ్రీ మాత. తతశ్చ భూకృష్ణముపేత్య కుండలే ప్రతప్త జాంబూనధరత్న భాస్వరే స వైజయంత్వా వనమాలయార్పయత్ ప్రచేతసం చత్రమథో మహామణిం. ప్రభుపాదుల వారి భావము. అనంతరము భూదేవి శ్రీకృష్ణుని చెంతకు వచ్చి తప్త సువర్ణ రత్నమయ మగు అదితి కర్ణ కుండలములను అతనికి వసగెను. వైజయంతి మాలను, వరుణుని ఛత్రమును, మందర పర్వత శిఖరమును కూడా ఆమె ఆ దేవదేవునకు సమర్పించెను. ధన్యవాదాలు. భూదేవి శ్రీకృష్ణుడి చెంతకు వచ్చి తప్త సువర్ణ రత్నమయమగు అదితి కర్ణకుండలములను తనకు వసగెను. అదితి అంటే ఎవరు? దితి అదితి దేవతల తల్లి కదా, ఆదిత్యుల తల్లి. అదితి ఆదిత్యుల తల్లి, దితి దైత్యుల తల్లి. ఓకే, ఆదిత్యులు అంటే దేవతలు. సో అదితి కర్ణకుండలములను అతనికి వసగెను. వైజయంతి మాలను, వరుణుని ఛత్రమును, మందర పర్వత శిఖరమును కూడా ఆమె ఆ దేవదేవునికి సమర్పించింది. వీటన్నిటిని తీసుకెళ్లి ఆయన ఎక్కడ పెట్టారు? భూగర్భంలో ఉంచారు. భూదేవికి ఇచ్చారు. భూదేవి దగ్గర సేఫ్ గా ఉంటుందని చెప్పేసి భూదేవి దగ్గర ఉంచారనమాట. నరకాసురుడు ఏటినైతే దొంగిలించాడో వాటన్నిటిని కూడా భూదేవి తీసుకొచ్చి తిరిగి శ్రీకృష్ణ భగవానుడికి అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కుండలములు, కర్ణకుండలములు అనేటువంటి దేవతల దగ్గర నుంచి తీసుకొచ్చాడు యాక్చువల్గా నరకాసురుడు. అవి యాక్చువల్గా అదితి ఇచ్చినవి అనమాట. అందుకని ఇక్కడ అదితి యొక్క కర్ణకుండలములు అని అంటున్నారు. అదితి కర్ణకుండలములు దేవతలకి తన పుత్రులకి ఇచ్చారు కాబట్టి ఆ పుత్రుల దగ్గర నుంచి నరకాసురుడు తీసుకొచ్చాడు కాబట్టి. నెక్స్ట్ 24వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. శ్రీకృష్ణ ప్రభుజీ దండోత్పన్నం. అస్తౌషీదహ విశ్వేశం దేవీ దేవవరార్చితం. అస్తౌషీదహ విశ్వేశం దేవీ దేవవరార్చితం. ప్రాంజలి ప్రణతారాజన్ భక్తి ప్రవణయాధియా. ప్రాంజలి ప్రణతారాజన్ భక్తి ప్రవణయాధియా. భావం. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, భూదేవి భక్తితో నిన్న చిత్తముతో ఆ దేవదేవునికి ప్రణమిల్లిన పిమ్మట అంజలి బద్దయ్య నిలిచి దేవతా శ్రేష్ఠులు అర్చించడే ఆ విశ్వేశ్వరుని ఇట్లు స్తుతించను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో భూదేవి కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకురాలే. భూదేవి కూడా శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇష్టం.
మనం చూస్తే మనకి 10వ స్కందంలోనే శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో ఆయన తన అడుగులు భూదేవి మీద పడుతుంటే భూదేవి పులకించింది కదా. అందుకని శ్రీకృష్ణ భగవానుడు భూదేవిని ప్రసన్నం చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు పాదరక్షలు కూడా వాడరు. ఈ భూమి మీద ఆయన నడిచినప్పుడు ఆయన పాదరక్షలు కూడా వాడలేదు. ఎందుకంటే స్వయంగా భూదేవి మాత్రమే తాకుతుంది శ్రీకృష్ణ భగవానుని. ఎవరు తాకుతున్నారో లేదో వేరు విషయం, కానీ భూదేవి మాత్రం శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద ఉన్నంత కాలము భూదేవి కృష్ణుడిని తాకుతూనే ఉంది. కృష్ణుడు భూదేవిని తాకుతూనే ఉన్నారు. అందువల్ల ఆమె పులకించింది. అందుకనే ఈ విషయంలో, ఈ భౌతిక విషయంలో అన్నిటికంటే కూడా భూమి చాలా ప్రసిద్ధమైనది. ఎందుకు అనంటే ఈ భూమి మీదకే భగవంతుడు అనేక అవతారాలు తీసుకుని అవతరించారు కాబట్టి, ఏ అవతారంలో అయినా కానీ భూమి మీద కాలు మోపారు కాబట్టి భూమికి చాలా ఆనందం. ప్రత్యేకించి భౌతిక విషయంలో భూమి చాలా గొప్పది. ఆ భూమి మీద కూడా వృందావనం చూస్తే ఇంకా గొప్పదన్నమాట. ఎందుకంటే వృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తను పాదరక్షలు కూడా లేకుండా తిరిగారు కాబట్టి. ఓకే, యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయ్యేటప్పుడు కూడా భూదేవి ఏడుస్తుంది. అయ్యో, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోతే ఇప్పుడు నాకు శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి ఆ స్పర్శ, టచ్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. కృష్ణుడిని నేను ఫీల్ అవ్వలేను ఇంకా. సో కృష్ణుడు వెళ్ళిపోతే ఎలా అని భూదేవి కూడా ఏడవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భూదేవికి శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రేమ, భక్తి అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, అలాంటి భూదేవి ఆమె శ్రీకృష్ణ భగవానుడికి భక్తితో అంజలిబద్ధయ్యి నిలిచి దేవతాశ్రేష్ఠులు అర్చించే ఆ విశ్వేశ్వరుని ఇట్లు స్తుతించను. స్వయంగా దేవతలే అర్చిస్తారు అలాంటి భగవంతుణ్ణి ఆమె కూడా స్తుతిస్తుంది. ఇప్పుడు భూదేవి యొక్క స్తుతి విందాం. నిర్మోహ గంగా మాతాజీ. నమస్తే దేవ దేవేశ శంఖ చక్ర గదాధర. భూమిరువాచ నమస్తే దేవ దేవేశ శంకుచక్ర గదాధర. భక్తేచ్ఛోపాత్త రూపాయ పరమాత్మం నమోస్తుతే. భక్తేచ్ఛోపాత్త రూపాయ పరమాత్మా నమోస్తుతే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భూదేవి పలికెను, ఓ దేవదేవా శంకుచక్ర గదాధర, నీకు వందనములు. ఓ పరమాత్మ, నీ భక్తుల కోరికను అనుసరించి నీవు పలు రూపములను ధరింతువు. అట్టి నీకు వందనములు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మామూలుగా శ్రీకృష్ణ భగవానుడు అవతరించడానికి కారణం భక్తుల్ని సంరక్షించటం కోసం, భక్తుల కోరిక మీదకి భగవంతుడు రావడము అనేటువంటి దానికి ఉదాహరణ ఎక్కడనుందా? ఎవరు పిలిస్తే, ఎప్పుడు భగవంతుడు ఏ రూపంలో వచ్చారు? గజేంద్రుడు మోక్షంలో కూడా వచ్చారు. గజేంద్రుడు పిలిస్తే కూడా భగవంతుడు వచ్చారు. ఇంకా ధ్రువుడు పిలిచినా కూడా ధ్రువుడు పిలిచినా వచ్చారు. ఇంకా కుంతీదేవి ప్రార్థన చేసేటప్పుడు కూడా వచ్చారు కదా. కుంతీదేవి ప్రార్థన చేయకముందే కృష్ణుడు ఉన్నారు అక్కడ ఉన్నారు. ద్రౌపది పిలిస్తే కృష్ణుడు వచ్చాడు. కరెక్ట్. ద్రౌపది పిలిస్తే వచ్చారు. ఇంకా మర్చిపోయారు, కలియుగంలో వచ్చారు కృష్ణుడు. భక్తుడు పిలిస్తే, ఆయన అద్వైతాచార్యులు పిలిస్తే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. అది. సో భగవంతుడు అలా అవతరిస్తారు. అలాంటి నీకు అంటే భగవంతుడు చూసారా, భక్తుల కోసం మనం ఎవరైనా పిలిస్తే పోతామా? మనం ఎవరైనా పిలిస్తే వెళ్తామా? మన పక్కింటి వాళ్ళు పిలిచినా మనం పో. అలాంటిది భగవంతుడు తనకు అవసరం లేకపోయినా, తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం పిలిచాము అని భగవంతుడు స్వయంగా అవతరిస్తారు. భక్తుల కోసం కృష్ణుడు ఏమైనా చేస్తారు. ఓకే, భక్తవత్సలుడు అంటే అందుకనే భగవంతుడు అనేది భక్తవత్సలుడు. భక్తుల కోసం ఆయన, ఎవరు కృష్ణుని జయించలేరు, కానీ భక్తుల్ని కృష్ణుడు జయించలేరు. అది భక్తులకి ఇస్తున్నటువంటి విలువ కృష్ణ భగవానుడు. ఓకే, అందుకని చూడండి, యశోదామాత కట్టేస్తే కట్టేయించుకున్నారు. సమస్త సృష్టిలో ఎవరూ కృష్ణుడిని బంధించలేరు, కానీ యశోదామాత బంధించాలి అని అనుకుంటే కృష్ణుడు ఓకే అమ్మ బంధించు అని అన్నారు. కృష్ణుడు బంధించు అనకపోతే యశోదామాత బంధించగలదా? ట్రై చేసింది, ఎన్నో తాళ్ళు తీసుకొచ్చి ట్రై చేసింది. ఎన్ని తాళ్ళు కలిపినా కానీ కృష్ణుడు బంధించలేకపోయింది. కానీ కృష్ణుడు భక్తుల వత్సలుడు కాబట్టి ఆయన భక్తులకి లొంగిపోతాడు. భక్తులకి విజయాన్ని ఇస్తారు, భక్తులను ఓడిపోనివ్వరు. భక్తులు ఒక మాట మాట్లాడితే
ఆ మాటను నిజం చేయటానికైనా సరే శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తారు. భక్తుల మాట అబద్ధం అవ్వకూడదు అని కూడా. అందుకని కృష్ణుడే భక్తులు ఏదైనా చెప్పారనుకోండి, అది అలా కాదు, అక్కడ ఎలా రాసలేదు, ఎక్కడ రాసలేదు అలా అని అనకూడదు. మనం శుద్ధ భక్తుల నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అని అంటే, మనం ఇంతకు ముందు వినందైనా, మనం ఇంతకు ముందు చదవందైనా, మనకి ఎవరు చెప్పందైనా సరే దాన్ని మనం నమ్మాల్సిందే. ఎందుకంటే శుద్ధ భక్తుల నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు భగవంతుడు మాట్లాడిస్తారు. అవసరమైతే శుద్ధ భక్తులు ఒక మాట చెప్తే దాన్ని నిజం చేస్తారు కూడా భగవంతుడు కదా. యాక్చువల్గా అర్జునుడు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారు, నేను ఆయుధం పట్టుకోను అని అన్నారు. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తా నేను అని అన్నారు భీష్ముడు. ఓకే, కృష్ణుడు ఏం చేశారు, ఆయన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టేసి తన భక్తుడైనటువంటి భీష్ముడు అడిగాడు కాబట్టి ఆయుధం పట్టుకున్నాడు. ఇంకొక భక్తుడు అన్నారు, నువ్వు ఆయుధం పట్టుకోకు, నాకు ఒక్క అవకాశం ఇవ్వు. అర్జునుడు, ఆయుధం పట్టుకోకు, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, లేకపోతే ఈ లోకం మొత్తం కూడా నిన్ను దూషిస్తుంది, నీ ప్రతిజ్ఞను పక్కన పెట్టావని నిన్ను దూషిస్తుంది అని కృష్ణుడి పాదాలు పట్టుకుని మరి అర్జునుడు వేడుకుంటాడు. నాకు ఒక్క అవకాశమే, నేను భీష్ముడిని చంపేస్తాను, నువ్వు చంపాల్సిన అవసరం లేదు, నేనే చంపేస్తాను, నేను చంపలేకపోతే అప్పుడు నువ్వు చంపుదు కానీ అని చెప్పేసి అర్జునుడు వేడుకుంటే ఇంకొక భక్తుడు కోరిక మీదకి ఆయుధాన్ని వదిలేశాడు. మళ్ళీ ఆయుధం పట్టను అన్నటువంటి కృష్ణుడు ఆయుధం పట్టుకున్నారు ఎందుకు, భీష్ముడు కోరిక మీదకి. ఆయుధం పట్టుకుని చంపబోయేటువంటి కృష్ణుడు ఆయుధాన్ని వదిలేశారు ఎందుకు, మళ్ళీ అర్జునుడు కోరిక మీదకి. అవసరమైతే కృష్ణుడు తన ప్రతిజ్ఞ అయినా పక్కన పెట్టేస్తారు. భక్తుల కోరికను తీర్చడం కోసం, భక్తుల మాటను నిజం చేయడం కోసం కృష్ణుడు ప్రతిజ్ఞనైనా కానీ పక్కన పెట్టేస్తారు. కానీ భీష్ముడు అలా చేశాడా, తన ప్రతిజ్ఞ నెరవేరడం కోసం తను భగవంతుడి వైపు ఉండి పోరాడలేదు, తన ప్రతిజ్ఞ నెరవేరడం కోసం తను అసురుల వైపు ఉండి పోరాడాడు. కేవలం తన ప్రతిజ్ఞ. అందుకనే కృష్ణుడు అన్నారు భీష్ముడితోటి మరణించే ముందు, నువ్వు గనక నీ ప్రతిజ్ఞను తీసి పక్కన పెట్టినట్లయితే నిజంగా ధర్మం చేసినటువంటి వాడు అవుతావు. ప్రతిజ్ఞను నెరవేర్చడమే ధర్మం అని నువ్వు అనుకున్నావు, కానీ ప్రతిజ్ఞను గనక నెరవేర్చకుండా నీ ప్రతిజ్ఞను గనక నువ్వు భగ్నం చేసినట్లయితే ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతం తీసుకుంటాను అని అన్నావు. అలా తీసుకోకుండా కనుక వివాహం చేసుకుని ఉన్నట్టయితే ఈ గొడవలు అయ్యేవి కావు. ఓకే, ఈ యుద్ధం జరిగేది కాదు, ధర్మం నిలబడి ఉండేది. ఓకే, పాండవుల వైపు ఇప్పుడు ఇంకోటి, హస్తినాపుర సింహాసనానికి ఆయన సేవకుడుగా పనిచేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. నువ్వు ఆ ప్రతిజ్ఞను కూడా తీసి పక్కన పెట్టేసి పాండవుల వైపు ఉండి పోరాడావనుకో, ధర్మం నిలబడి ఉండేది, ఇంకా ధర్మానికి నువ్వు న్యాయం చేసినటువంటి వాడు అయి ఉండేవాడు. కాబట్టి కొన్ని సందర్భాలలో ధర్మం నిలుస్తుంది అని అంటే మాట తప్పటం కూడా తప్పు కాదు. కృష్ణుడే స్వయంగా అర్జునుడికి చెప్పారు, కృష్ణుడే స్వయంగా భీష్ముడికి చెప్పారు. ఓకే, అంటే స్వయంగా భగవానుడే చేశారు ఆ పని ధర్మం కోసం. అంటే ధర్మం నిలబడాలి అంటే నువ్వు చావాలి అని అంటే నేను ఆయుధం పట్టుకోవాలి, నేను ఆయుధం పట్టుకోను అనేటువంటి ప్రతిజ్ఞ పక్కన పెట్టినా సరే నేను ధర్మం నిలబెడతాను అని అన్నారు. కాబట్టి భక్తవత్సలుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు భక్తులకి ఎలాంటి హాని కలిగినా ఆయన తప్పకుండా వస్తారు, భక్తుల మాట నిజం చేయడానికి కూడా ఆయన వస్తారు. ఓకే, కాబట్టి భూమి కూడా అదే అంటుందన్నమాట, నువ్వు ప్రభుజీ మరి అప్పుడు భక్తుడు కారు కదా ప్రభుజీ, భగవంతుడు చెప్పినట్టు వినలేదు, ధర్మంగా లేరు, ఎవరు గుణం లేదు. భీష్ముడు మహాజనుల్లో ఎందుకు అంటున్నారు, భీష్ముడు మహాజనుల్లో ఒకడు, శుద్ధ ఆయన బాధ్యత నెరవేర్చడం కోసం ఆయన తన తండ్రికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చడమే ఆయన ధర్మం అనుకున్నారు. కానీ భగవంతుడి పట్ల ఆయనకు ఉన్నటువంటి భావన ఎలాంటి మార్పు లేదు. ఓకే, భగవంతుడిని ప్రేమించడం, భగవంతుడిని పూజించడం, భగవంతుడి మీద శరణాగతిలో ఆయనకి ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే తన తండ్రికి చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం ఆయన కౌరవుల పక్షాన ఉన్నారు. కానీ కౌరవుల పక్షాన ఉండి కూడా పాండవులే గెలవాలనుకున్నారు ఆయన. ఓకే, కౌరవుల పక్షాన ఉన్నారు, కేవలం తండ్రి కోసం ఉన్నారు, కానీ గెలవాలనుకుంది మాత్రం పాండవులే. అందుకని ఆయన హస్తినాపురంలోనే ఉంటూనే పాండవులకి సహాయం చేస్తూ ఉన్నారు, పాండవులకి మంచి కోరుకుంటూ ఉన్నారు. పాండవులకి ఎలాంటి ఇంకా హస్తినాపురంలో ఉన్నటువంటి దుర్యోధుడిని లేకపోతే ధృతరాష్ట్రుడిని మందలిస్తూనే ఉన్నారు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, మీరు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది అని చెప్తూనే ఉంటారు. ఓకే, సో ఆయన ముందే చెప్పారు, కృష్ణుడు దేవాది దేవుడు, ఆయన చెప్పిన మాట వినండి అని కూడా అన్నారు. కానీ హస్తినాపుర సింహాసనంలో కూర్చున్నటువంటి రాజు ఏం చెప్తే అది చేయాల్సిందే, అది ఆయన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానం.
తండ్రి వాగ్దానం కోసం అక్కడ బందీ అయిపోయారు అంతే కదా ప్రభుజీ, బందీ ధర్మ అయిపోయారు. అదే రాలేకపోయారు. కృష్ణుడు అన్నారు, ఆ తండ్రికి ఇచ్చిన అంటే వాగ్దానాన్ని కనుక తీసి పక్కన పెట్టినట్టయితే కనుక నువ్వు ధర్మాన్ని నిలబెట్టిన వాడు అవుతావు అని అన్నారు కృష్ణుడు. ఓకే, మహాభారతంలో. ఓకే, సో భూదేవి అందుకనే భగవంతుడు భక్తుల కోసం అవతరించేస్తాడు, అలాంటి అవతారమైనటువంటి నీకు మా యొక్క వందనాలు అని భూదేవి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ప్రభుజీ చదవండి, నారాయణ ప్రభు. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్నం. నమ పంకజనాభాయ నమః పంకజమాలినే. నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాగ్రయే. పంకజనేత్రాయ నమస్తే పంకజాగ్రయే. హే ప్రభు పద్మనాభుడు, సర్వదా పద్మాలచే అలంకృతునిగా నుండెడి వాడవు, పద్మం వంటి చల్లని చూడ్కులు కలవాడవు, పద్మ చిహ్నితములకు పాదములు కలవాడవు నగు నీకు నా వందనములు. భాష్యము. కుంతీదేవి ఇదే ప్రార్థనను కావించి ఉండెను. శ్రీమద్ భాగవతములోని ప్రథమ స్కందమునందు అధ్యాయం 8 శ్లోకం 22 అది గోచరించును. ఇచ్చట వసగబడిన ప్రతిపదార్థ తాత్పర్యములు శ్రీల ప్రభుపాదుల వారి వ్యాఖ్యానం నుండి గ్రహించబడినవి. కుంతీదేవి కావించినట్టి స్థుతి శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభంలో వచ్చినప్పటికీ ఇచ్చట వర్ణింపబడిన సంఘటనకు తరువాత అనేక సంవత్సరములకు దానిని ఆమె కావించినదని మనం గమనించవాలి. థ్యాంక్ యూ, హరికృష్ణ. యాక్చువల్గా కుంతీదేవి స్థుతి ముందు జరిగిందా లేకపోతే భూదేవి స్థుతి ముందు జరిగిందా? కుంతీదేవి స్థుతి ముందు జరిగింది ప్రభు. కాదు ప్రభుజీ, భూదేవి స్థుతి ముందు జరిగింది ప్రభుజీ. కుంతీదేవి యుద్ధం అయిపోయిన తర్వాత కుంతీదేవి కదా. స్థుతి ప్రథమ స్కందంలో వచ్చింది, భూదేవి స్థుతి దశమ స్కందంలో వచ్చింది కాబట్టి కుంతీదేవి స్థుతి ముందు జరిగినట్ట. కాదు ప్రభుజీ. ఇంకా హస్తినాపుర యుద్ధమే స్టార్ట్ కాలేదు, కురుక్షేత్ర యుద్ధమే స్టార్ట్ కాలేదు. కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురాన్ని వదిలేసి ద్వారకకి వెళ్లే సమయంలో కుంతీదేవి. కుంతి ప్రార్థన వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకా కురుక్షేత్ర యుద్ధమే స్టార్ట్ కాలేదు కాబట్టి భూదేవి చేసింది ముందు. ఓకే, ఇంకోటి భూదేవి చేసినటువంటి శ్లోకాన్ని కుంతీదేవి ఎందుకు చేసింది? ఆల్రెడీ భూదేవి దగ్గర విన్నారు కదా, స్థుతి విన్నారు కదా ప్రభుజీ. సో మనం అందరం కూడా స్థుతులు చేయాలంటే కొత్తగా కవిత్వాలు రాయాల్సిన భక్తులే చదివితే చాలు, శుద్ధ భక్తుల యొక్క భగవంతుడికి స్థుతి చేయడానికి మనం సొంత కవిత్వం అవసరం లేదు, మనకి టాలెంట్ అవసరం లేదు, మనం ఏమి కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే, శుద్ధ భక్తులు చేసినటువంటి స్థుతులు మనం రిపీట్ చేస్తే చాలు. చాలా మంది భక్తులు ఆల్రెడీ స్థుతులు చేసి ఉంచారు. భీష్మ స్థుతి ఉంది, కుంతి స్థుతి ఉంది, భూమి స్థుతి ఉంది, అర్జునుడి స్థుతి ఉంది, ప్రచేత స్థుతి ఉంది, గజేంద్రుడి స్థుతి, గజేంద్రుడి స్థుతి ఉంది, స్థుతి కూడా ఉంది. స్థుతి కూడా ఉంది. అనేక మంది భక్తులు అనేక సందర్భాల్లో భగవంతుని స్థుతించారు. మనం ఏ స్థుతిని రిపీట్ చేసినా కానీ మనకి అంతకంటే గొప్ప లాభం అనేటువంటిది మన సొంత కవిత్వాలతో రాదు. ఓకే, ఇంకొకటి భగవంతుడు చాలా తొందరగా స్పందిస్తారు. ఎందుకంటే ఎవరు కుంతీదేవి చేసినటువంటి స్థుతిని చేస్తున్నారు, ఎవరో చూడాలి వాళ్ళని అని కృష్ణుడు మన దగ్గరకు వస్తారు. ఎందుకంటే కుంతీదేవి స్థుతి అంత గొప్పది కాబట్టి. అదే మనం సొంతంగా కనిపెట్టాను ఎప్పుడు విన్నట్లేదు, ఇది నా కోసం కాదేమో అనుకుంటారు కృష్ణుడు. కాబట్టి మనం సొంతంగా కనిపెట్టాల్సిన అవసరం లేదు. అందుకని భూదేవి స్థుతిని కుంతీదేవి కూడా వాడుకున్నారు, అలానే కుంతీదేవి స్థుతిని మనం కూడా వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, స్థుతించడానికి సరైన అవగాహనే లేదు ప్రభుజీ, మేము స్థుతించాలంటే మనకంత సీన్ లేదు. మీరు సొంతంగా రాయమని చెప్పినా కానీ మేము కాపీ కొడతామంటారా? అదే ప్రభుజీ, అదే కరెక్ట్. నాకు తెలుసు ఇప్పటి వరకు ఎగ్జామ్ అన్ని అలానే రాశారని. అయ్యో ప్రభుజీ, ప్రభుజీ నిజమే, ఒప్పుకున్నాం. నిజాలన్నీ పబ్లిక్ చెప్పేస్తున్నారు ప్రభుజీ. హే ప్రభు పద్మనాభుడు, సర్వదా పద్మమాలలచే అలంకృతినిగా ఉండేడి వాడవు, పద్మము వంటి చల్లని చూడ్కులు కలవాడవు, పద్మ చిహ్నితమగు పాదములు కలవాడవు నీకు నా వందనములు. అన్ని పద్మాలే. ఆయన శరీరంలో ఏ పార్ట్ తీసుకున్నా పద్మంతోనే పోలుస్తారు, ఎందుకంటే పద్మము అత్యంత అద్భుతమైనటువంటి అందాన్ని ఉంది కాబట్టి. మన కళ్ళకి ప్రశాంతత కలగాలంటే ఏం చేయాలి? పద్మాన్ని చూడాలి. ఎందుకంటే ఒక్కసారి మన ఎగ్జైట్మెంట్లు అన్నీ పోతాయి, ఒక్కసారి మన ఆతృతలు అన్నీ పోతాయి, ఒక్కసారి మన బీపీ అన్నీ కంట్రోల్ అయిపోతాయి.
అది ప్రశాంతమైనటువంటి ఒక అందాన్ని చూసినట్లయితే. అలాంటి పద్మనాభుడు, ఓకే, పద్మ మాలలచే అలంకృతమైనటువంటి వాడు, పద్మం వంటి చల్లని చూడుకులు కలవాడు అయినటువంటి భగవానుడిని, పద్మం వంటి పాద చిహ్నములు కలిగిన వాడు భగవానుడికి నా వందనములు అని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 27 సునీత మాతాజీ. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే. నమో భగవతే తుభ్యం లక్ష్మీ మాతాజీ, వాసుదేవాయ విద్మహే విష్ణవే. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మ్యూట్ చేయండి. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే. పురుషాయాధి బీజాయ పూర్ణబోధాయ తే నమః. పురుషాయాది బీజాయ పూర్ణబోధాయ తే నమః. భావము: దేవదేవ వాసుదేవ విష్ణు ఆది పురుష ఆది బీజమా, నీకు నమస్సులు. జ్ఞానపూర్ణుడవుగా నీకు వందనములను కావించుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో సమస్త సృష్టికి మూలం ఆయనే అయినటువంటి ఆయన జ్ఞానానికి కూడా మూలమే. మనకున్నటువంటి జ్ఞానాలన్నిటికీ కూడా మూలం ఎవరు? కృష్ణ భగవానుడు. కృష్ణుడే. కాబట్టి మనం ఏది ఉన్నా కానీ దానికి సోర్స్ కృష్ణుడే. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ మూలంతో గనక అనుసంధానం అవుతామో అప్పుడు సరి అయినటువంటి యోగం చేసినటువంటి వాళ్ళం అవుతాము. మనకున్నటువంటి జ్ఞానం చూసుకుని, మనకున్నటువంటి అందం చూసుకుని, మనకున్నటువంటి ఐశ్వర్యం చూసుకుని, మనం అందరం మనది మనది అని మనం ఎప్పుడైతే విర్రవీగుతామో, భగవంతుడితో సంబంధం లేకుండానే మనకి ఇవన్నీ వచ్చాయి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం భౌతికంగా బద్ధులం అవుతాం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, వాక్చాతుర్యం ఉండొచ్చు, లేదు అంటే ఏదైనా కళలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వీటన్నిటికీ కూడా మూలం అంటే ఇవన్నీ కూడా మనకి భగవంతుడు మనకిచ్చిన దాంట్లో ఏ కొంచెం ఉంది, అది అంశ మాత్రమే. అదంతా ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో భగవంతుడి కరుణ వలన భగవంతుడు ఈ జ్ఞానాన్ని, ఈ కళని, ఈ తెలివితేటల్ని, ఈ ఐశ్వర్యాన్ని, లేకపోతే ఈ అందాన్ని నాకు ఇచ్చారు అని గనక మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు మనము భగవత్ చైతన్యంలో ఉన్నట్లు, అప్పుడు మనం మిథ్యాహంకారంతో లేనట్లు. లేదు అని అంటే మనం మిథ్యాహంకారంతో ఉన్నట్టు. ఇది నాది, నా వల్లనే వచ్చింది, నేను గొప్పవాణి కాబట్టి నేను ఇంత అందంగా ఉన్నాను, నేను గొప్పవాణి కాబట్టి నాకు ఇంత ఐశ్వర్యం ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో భగవంతుడితో సంబంధాన్నే మనం మర్చిపోతామో, భగవంతుడు మన మీద చూపించినటువంటి కరుణనే మనం మర్చిపోతామో అప్పుడు మనము భౌతికంగా పతనం చెందినట్లయితాం. కాబట్టి భగవంతుడు అన్నిటికీ మూలం. అందుకని ఇక్కడ చెప్తున్నారు దేవాది దేవ వాసుదేవ. వాసుదేవ అంటే వసుదేవుని వసుదేవ పుత్రుడు. కుమారుడు. వసుదేవ పుత్రుడు కాకుండా ఇంకో మీనింగ్ ఉంది వాసుదేవ అంటే. బుద్ధిని ఇచ్చేవాడు. శ్రీకృష్ణ భగవానుడు వసుదేవుడికి పుత్రుడుగా పుట్టక ముందు కూడా ఆయన వాసుదేవ అని పిలిచారు. ఎస్ ప్రభుజీ. వాసుదేవుడికి పుట్టడం వల్ల వాసుదేవ అవలేదు ఆయన. ఓకే, ఆయన మామూలుగానే వాసుదేవుడు. వాసుదేవుడు. వాసుదేవ అంటే బలరాముడు. శుద్ధ సత్వగుణ స్థితి అన్నమాట వాసుదేవ స్థితి అంటే. ఎస్ ప్రభుజీ. ఓకే, నేను ఇంతకు ముందు చెప్పాను మనం వాసుదేవ స్థితి, అవును వాసుదేవ ప్రభు. స్థితిని పొందాలి. వాసుదేవ స్థితిని పొందడం అని అంటే గుణాతీతం అవ్వాలి. ఓకే, శుద్ధ సత్వగుణ స్థితిని వాసుదేవ స్థితి అని అంటారు. ఓకే, ఇంకొక మీనింగ్ వాసుదేవ అంటే సర్వవ్యాపకం అని కూడా వస్తుంది. ఓకే, సో ఇక్కడ వాసుదేవ అంటే దాని మీనింగ్ వసుదేవ తనయుడు అని అర్థం. ఓకే, సో అన్ని మీనింగ్లు వస్తాయి. సో కృష్ణుడు వసుదేవుడికి పుత్రుడుగా అవతరించక ముందు కూడా కృష్ణుడు వాసుదేవుడే. ఎందుకంటే ఆయన శుద్ధ సత్వగుణంలో ఉన్నారు కాబట్టి, శుద్ధ సత్వగుణం, గుణాతీతుడు కాబట్టి. విష్ణు అంటే సర్వవ్యాప్తి కదా. సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు. ఓకే, సర్వవ్యాపకుడు. ఆది పురుష అంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు. సృష్టికి ముందు నుంచి ఉన్నారు. మూలం ఆయనే. అంటే ఇంకా మీరు సమస్త సృష్టిలో ఏది తీసుకున్నా కానీ దానికంటే ముందు ఆయన ఉన్నారు. ఓకే, ఆయన కంటే ముందు ఏమీ లేదు. అంటే ఆయనే మొదలు, ఆది పురుషుడు. ఆది బీజాయ అంటే ఆది బీజము. బీజం అనేది కూడా బీజ ప్రదాత ఆయనే. సృష్టికి మూలం. సృష్టికి మూలం అని అర్థం.
పూర్ణబోధాయ అంటే జ్ఞానపూర్ణుడు ప్రభు. జ్ఞానపూర్ణుడు. పూర్ణబోధాయ అంటే నీకు మించిన జ్ఞానం. అందుకనే మనం తెలుసుకున్నటువంటి ఏ జ్ఞానమైనా కానీ కృష్ణుడితో కనెక్ట్ అయి ఉండాలా. కృష్ణుడితో కనెక్ట్ అయ్యి లేకపోతే అది ఆ జ్ఞానం అసంపూర్ణమవుతుంది, ఆ జ్ఞానము భౌతికమైపోతుంది. అందుకనే మనం తెలుసుకునేటువంటి జ్ఞానం పరంపరలో నుంచి తెలుసుకోవాలి అనేది. ఆ పరంపర కృష్ణుడితో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి కృష్ణుడి నుంచి ప్రవహిస్తుంది అనమాట ఆ జ్ఞానధార. ఎక్కడైనా సరే మీరు 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 ఒక పైప్ లైన్ పోతుంది అనుకోండి, వాటర్ ఒక పైప్ లైన్ లోంచి పంపిస్తున్నారు అనుకోండి, మధ్యలో పైప్ లైన్ బ్రేక్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? ఆ నీళ్లు లాస్ట్ వరకు వెళ్తాయా? ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ అయిపోతాయి. అక్కడ అయిపోతాయి. ఓకే, అలానే మనం పరంపర కూడా డిస్కనెక్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? జ్ఞానం అక్కడితో ఆగిపోతుంది. అక్కడతో ఆగిపోతుంది, చివరి వరకు రాదు. అందుకనే అన్ని జ్ఞానాలకి మూల జ్ఞానం ఎవరి దగ్గర నుంచి అయితే వస్తుందో ఆ మూల జ్ఞానానికి కనెక్ట్ అయి ఉండాలి. అందుకనే మనం మళ్ళీ మళ్ళీ మొత్తుకొని మరీ చెప్పేది ఎందుకు అని అంటే ఇందుకే, పరంపరలో ఉండండి. నాకు జ్ఞానం ఉందండి, నాకు ఇంక ఏ పరంపరలో అవసరం లేదు అని అంటే వేస్ట్. ఓకే, ఎలక్ట్రిసిటీ బోర్డు కనుక మధ్యలో వైర్ కట్ చేస్తే నా దగ్గర స్విచ్ ఉందండి, నా దగ్గర లైట్ ఉందండి, నేను ఎంతైనా వేసుకుంటాను అంటే కుదరదు. ఓకే, ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ వైర్ ఏదైతే వస్తుందో మన ఇంటికి, దాంతో కనెక్షన్ అయితేనే మనకి మన ఇంట్లో లైట్కి స్విచ్కి మీనింగ్. ఓకే, ఒక స్విచ్ దగ్గర 10 స్విచ్లు పెట్టుకున్నా, ఒక లైట్ దగ్గర 10 లైట్లు పెట్టుకున్నా, ఆ వైర్ కనెక్షన్ చేయకపోతే ఎలగదు. కాబట్టి మూలానికి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకని మనం పరంపరలో ఉండాలి. అదే పరంపరలో మనము పొందుతున్నాం కాబట్టి మనము ఈ జ్ఞానపూర్ణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడితో మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మన జ్ఞానం ప్రామాణికం. మన జ్ఞానంలో ఎలాంటి లోపాలు లేనటువంటి జ్ఞానం మనది. ఓకే, అందుకే ఓకే. సో అలాంటి నీకు నేను వందనాలను తెలియచేస్తున్నాను. ఓకే, 28 లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. సునీత హరిబాబు మాతాజీ మ్యూట్ చేయండి. సత్యవతి మాతాజీ మ్యూట్ చేయండి. అజాయ జనయిత్రేస్య బ్రహ్మణేనంతశక్తయే అజాయ జనయేత్రేస్య బ్రహ్మణేనంతశక్తయే పరావరాత్మన్ భూతాత్మన్ పరమాత్మన్ నమోస్తుతే. పరావరాత్మన్ భూతాత్మన్ పరమాత్మనే నమోస్తుతే. అనంత శక్తి సంపన్నుడవు, ఈ విశ్వమునకు ఆజన్మడవు అగు జనకుడవు, పరతత్వమునగు నీకు నమస్తులు. ఉచ్చ నీచ జీవ జాతులకు ఆత్మవు, భూతాత్ముడవు, సర్వవ్యాపక పరమాత్ముడవు నగు నీకు వందనములు. హరే కృష్ణ. కృష్ణుడికి మించినటువంటి శక్తి ఎవరికైనా ఉందా అంటే ఎవరికి లేదు. అందుకని కృష్ణుడి యొక్క రక్షణలో కనుక మనం ఉన్నామంటే, అతిశక్తివంతుడి యొక్క రక్షణలో మనం ఉన్నాము అని అంటే ఇంకా ఏ శక్తివంతుడు కూడా మనల్ని ఏమీ చేయలేరు. అందుకని కృష్ణుడు రక్షణలోకి రావాలి, కృష్ణుడి శరణలోకి రావాలి అని మనం కోరుకునేది. ఇక సమస్త సృష్టిలో ఎవరూ మనల్ని ఏం చేయలేరు. గ్రహాలు ఏం చేయలేరు, రాహు కేతువు కూడా ఏం చేయలేరు, నక్షత్రాలు కూడా ఏం చేయలేవు. ఓకే, మీరు పుట్టిన నక్షత్రం ఎలా ఉంది, మీ గ్రహ బలం ఎలా ఉంది అనేటువంటి దాంతో కూడా సంబంధం లేదు. మీరు ఎలాంటి శాంతి పూజలు కూడా చేయనవసరం లేదు, మీరు ఏ హోమాలు చేయనవసరం లేదు, ఏ యాగాలు చేయనవసరం లేదు, ఏ యజ్ఞాలు చేయనవసరం లేదు, ఎలాంటి తపస్సులు చేయనవసరం లేదు. కృష్ణుడి యొక్క భక్తులమయ్యామంటే. ఎందుకు? కృష్ణ భక్తులను ఎవరు రక్షిస్తుంటారు? కృష్ణ భగవానుడే రక్షిస్తాడు. స్వయంగా కృష్ణ భగవానుడే రక్షిస్తుంటారు. కృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలకు మించిన ఎవరిలో ఏ శక్తి ఉన్నా కానీ అది కృష్ణుడి నుంచి వచ్చిందే. శక్తికి కూడా మూలం ఆయనే. ఓకే, అసురులలో ఉన్న శక్తికి ఆయనే మూలము, దేవతల్లో ఉన్న శక్తులకి ఆయనే మూలము, స్వయంగా ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క శక్తులకు కూడా ఆయనే మూలము. సూర్యుడు వెలుగుతున్నటువంటి వెలుగుకు కూడా ఆయనే మూలము, చంద్రుడికి కాంతికి కూడా ఆయనే మూలము. మనం అనుకున్నాం సూర్యుడు చంద్రుడు లేకపోతే ఈ విశ్వమే లేదు, ఈ జగత్తే ఉండదు అని అనుకుంటాం. కృష్ణుడు భగవద్గీతలోనే చెప్పేశారు. ఏమని చెప్పారు? సూర్య చంద్రులకు కూడా నేనే మూలము అని చెప్పారు. ఓకే, అందుకని ఆయన అనంత శక్తి సంపన్నుడు. అందుకనే కృష్ణుడి యొక్క శరణాగతి అవడము అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ మనందరికీ కూడా. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం లేదో, ఎవరైతే ఏముందిలే అందరూ ఒకటే, ఏ ఎట్లో దూకినా కానీ సముద్రానికే పోతాం, ఏ దారిలో పోయినా కానీ ఒకే దగ్గరికి గమ్యం చేరతాం,
ఎవరిని నమ్ముకున్నా కానీ మీరు మేము అందరం ఒకచోటనే కలుసుకుంటాం అని అనుకునేటువంటి మూర్ఖంగా వాదించేటువంటి వాళ్ళకి మనము ఇవన్నీ తెలియజేయాలి. ఈ జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది అవసరం. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళందరూ పర్వాలేదు, నేను చేసింది కరెక్టే, మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను, మీరు చేసేది మీకు కరెక్ట్, నేను చేసేది నాకు కరెక్ట్, అందరం ఒక చోటకి వెళ్తాం అని అనేటువంటి వాళ్ళకి మూర్ఖులు. వాళ్ళకి ఇంకా కొన్ని జన్మల సమయం పడుతుంది వాళ్ళు సరి అయినటువంటి మార్గంలో రావడానికి. ఎందుకంటే వాళ్ళకంటే గొప్ప గొప్ప వాళ్ళే కొన్ని జన్మలు వేస్ట్ చేసుకుని చివరికి రియలైజ్ అయ్యి భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించారు. విశ్వామిత్రుడి కంటే గొప్పవాళ్ళ? విశ్వామిత్రుడు ఇంకా గొప్ప గొప్ప యోగుల కంటే గొప్పవాళ్ళం ఏం కాదు కదా మనం అందరం. వాళ్ళే భగవంతుడి యొక్క పాదాలను పట్టుకుని మనశ్శాంతిని పొందారు. భగవంతుడి యొక్క పాదాలను పట్టుకుని ఇదే సరి అయినటువంటి ఆధ్యాత్మిక విధానం, దీని వల్లనే సరి అయినటువంటి ముక్తి వస్తుంది, ఇదే ఒక మనిషికి కావాల్సినటువంటి గమ్యం అనేటువంటి విషయం చెప్పారు. అలానే గొప్ప గొప్ప యోగులు చెప్పినటువంటి వాటిని కూడా మనం నమ్మకుండా నేను నిరాకారాన్ని నమ్ముతాను, నేను శక్తిని నమ్ముతాను, నేను అదృశ్య శక్తిని నమ్ముతాను, లేకపోతే నేను శూన్యాన్ని నమ్ముతాను, లేకపోతే నేను దేవి దేవతను నమ్ముతాను అని అనుకుంటే ఇదంతా కూడా అకుంఠితమైనటువంటి భక్తి అవ్వదు. మనం కూడా చాలా మంది ఒకే కృష్ణుడు సర్వశక్తి సంపన్నుడు అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటాను, కానీ దేవి దేవతలకు కూడా ఆరాధన చేస్తాను, కానీ ఆయనకి చేస్తాను, ఈయనకి చేస్తాను. ఎందుకు? ఏమో, ఒకవేళ కృష్ణుడు కాకపోతే కనీసం ఏదైనా రక్షిస్తాడు. నేను 10 మంది దేవతలకు పూజించాను అనుకోండి, ఒక దేవత కాకపోతే ఒక దేవత వచ్చి ఆదుకుంటుంది నాకు. ఇంతే కదా. అంటే మనం ఎవరిని పూజిస్తున్నామో వాళ్ళ మీదనే మనకు విశ్వాసం లేదు. అది దేవీ దేవత అయినా సరే. మనం దేవీ దేవతలకు మనం చేస్తున్నటువంటి పూజ కూడా ఎందుకు 10 గుళ్ళకి వెళ్ళాలి, 10 రకాల దేవతలకు పూజలు చేయాలి అని అంటే, వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళు, ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు వచ్చి నన్ను రక్షిస్తారు, ఎవరు ఖాళీగా ఉండాలి వాళ్ళు ఖాళీ. ఒక్కొక్కప్పుడు ఆయన మీటింగ్లో నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు వస్తారు. అంటే మనం పూజించే దేవీ దేవత మీదనే మనకి శ్రద్ధ లేదు. అలాంటప్పుడు ఆ దేవతలు అనుకుంటారు, వీడు నన్నే కాదు వాడిని కూడా పూజించాడు కదా, ఆయనే పోతాడులే, ఈయన పోతాడని ఆయన పోతాడని ఈయన పోతాడని ఆయన, ఎవరు రారు మన దగ్గరికి. ఓకే, కాబట్టి మనం వన్ ఫోకస్డ్ ఉండాలి. సర్వస్వ శరణాగతి అంటే అదే. 2 పడవల మీద కాళ్ళు వేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? గమ్యాన్ని చేరతారా? ఒకే పడవ మీద ఉండాలి. అందుకనే సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి, అంటే గమ్యాన్ని గ్యారంటీగా చేర్చగలిగినటువంటి పడవ ఎక్కాలి మీరు. మధ్యలోనే మునిగిద్ది అనుకున్నటువంటి పడవలో ఎక్కకూడదు, లేదంటే మధ్యలో ముంచడం కోసమే తీసుకెళ్లే పడవలో ఎక్కకూడదు మనం. అంటే మనం ఎక్కాల్సిన పడవ ఏంటి? ఆ పడవ ఏంటి? కృష్ణ భక్తి. దాన్ని నడిపేది ఎవరు? ఆ పడవను నడిపేది ఎవరు? మన ఆచార్యులు నడుపుతున్నటువంటి పడవలోనే ఎక్కండి మీరు. ఎవరో నడిపే పడవలు ఎక్కకండి. అది పడవే, ఇది పడవే, అది గమ్యం పోతుంది, ఇది గమ్యం పోతుంది అనుకోవద్దు. నడపాల్సినటువంటి వ్యక్తి నడిపే పడవలో ఎక్కాలి. గ్యారంటీ గమ్యం చేరతారు, లేదంటే గ్యారంటీ తక్కువ. ఓకే, అనంత శక్తి సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణు కనుక మనం వేడుకున్నట్లయితే ఇంకా ఎవరు శరణుకి వెళ్ళనవసరం లేదు, ఎవరి మీద ఆధారపడనవసరం లేదు. భగవంతుడే స్వయంగా మనకు ఉన్నటువంటి అన్ని విఘ్నాల నుంచి, అన్ని కష్టాల నుంచి, అన్ని పాపాల నుంచి కూడా తొలగిస్తారు మనల్ని. ఓకే, ఈ విశ్వమునకు అజన్ముడవు జనకుడవు, పుట్టని తండ్రివి నువ్వు. ఓకే, అజన్ముడవు జనకుడివి నువ్వు. పుట్టినవాడు తండ్రి అవుతాడు కదా, ఇప్పుడు పుడితే రేపొద్దున తండ్రి అవుతాడు, కానీ కృష్ణుడు పుట్టకుండానే తండ్రి అయిపోయాడు. అది పరతత్వమునకు నీకు నమస్సులు. ఉచ్చ నీచ జీవజాతులకు ఆత్మవు. మనం అందరం అనుకోవచ్చు, నేను గొప్పవాడిని, నువ్వు గొప్పవాడివి, మనము ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, ఇంకొకరికి రెస్పెక్ట్ ఇవ్వం, ఒకళ్ళతో మంచిగా మాట్లాడతాం, ఇంకొకరితో మంచిగా మాట్లాడడం. ఎందుకు? ఉచ్చ నీచాలు చూస్తున్నాం కాబట్టి మనం అలా చేస్తాం. ఉచ్చ నీచ భేదాలు లేవు భగవంతుడికి. చివరికి కరోనా వైరస్ లో కూడా ఉన్నారు భగవంతుడు.
ఓకే, కరోనా వైరస్ కూడా భగవంతుడు ఉన్నారు. రోజుకి అందుకనే అందరిలోనూ ఉన్నాం. రమేష్ గారు అంటారు, భూతాత్ముడువు సర్వవ్యాపక పరమాత్ముడువు అగు నీకు వందనములు. ఓకే, ఈ విధంగా సర్వం వ్యాపించి ఉన్నావు, కొడతాడేమో. అందరిలోనూ ఉన్నావు. ఆ విధంగా నీకు నా నమస్కారాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓకే, భూదేవి యొక్క ప్రేయర్స్ ఇంకా 2-3 ఉన్నాయి మాతాజీ, రేపు చదువుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ప్రభుజీ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా కృపా సింధుభ్యో సింధుభ్యో భగవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ హరే మచ్. కృష్ణ హరే ప్రభుజీ.